ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటది ఇది. మీరు ఇదే వీడియోని ఫుల్ స్క్రీన్‌లో కన్వర్ట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే డెఫినెట్‌లీ మంచి రీచ్ వస్తది. మీకు మంచి విషింగ్ కూడా ఉంటది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. బర్త్‌డే వీడియో చాలా సింపుల్‌గా ఉంటది. ఓకే. మీరు పెద్ద కష్టం లేకుండా కూడా నేను చెప్పనీకి ట్రై చేస్తాను కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఈ వీడియోలో పెద్ద ప్రాసెస్ అయితే ఏం చేయను నేను. చాలా సింపుల్ అండ్ షార్ట్‌గా చెప్పేస్తాను. ఈ వీడియోకి సంబంధించిన ఎక్స్ఎంఎల్ ఎవరైనా యూజ్ చేస్తే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్ఎంఎల్ వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటది కాబట్టి వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదని వీడియో కానీ, టెక్స్చర్ ఇమేజ్ కానీ, బ్యాక్‌గ్రౌండ్స్ అవైతే ఇచ్చాను. ఇంకోటి ఏందంటే ఫాంట్ కూడా ఇచ్చాను. ఈ వీడియోకి ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ అయితే 100% మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. మర్చిపోవద్దు ఫాంట్ అనేది. ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్నైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో ఇలా వస్తది. మీకు ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే ఇక్కడ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫాంట్ ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ యాడ్ చేసుకుంటే మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది రాదు. మీరు ఒకవేళ యాడ్ చేయలేదని అనుకుంటే వస్తది. 100% వస్తది. ఒకవేళ మిస్సింగ్ వచ్చినా నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మీకు విషింగ్ అని ఉంది కదా, కింద బ్యాక్‌గ్రౌండ్ వీడియో పైన ఈ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్తే ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఉంటది. 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఒకవేళ ఆ ఫాంట్ నచ్చకపోతే వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫాంట్ యాడ్ చేసినా కానీ సరిగ్గా సెట్ కాలేదు. మనం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి ఇలా. ఓకే. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకుంటే బాగా సెట్ అయిపోతది. ఓకే. ఇప్పుడు మనమైతే ఈ కెమెరా ఉంది కదా, ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఇలాగైతే ఫాంట్ అయితే కనిపిస్తుంది. కానీ ఆ ఫాంట్ అయితే చాలా బాగుంది. అదే ఫాంట్ అయితే మాక్సిమం ట్రై చేయండి. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మనకు హ్యాపీ బర్త్‌డే అయితే ఉంటది. ఫస్ట్ విషింగ్ యూ అని ఉంటది. కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మనకు మెయిన్ ప్రాసెస్ అయితే ఉంటది. ఇక్కడ మనకు ఫోటో, దాంతో పాటు టెక్స్ట్ కూడా ఉంటది. ఇందులో మీరేం లేదు. ఇక్కడ మనకు కెమెరా ఉంటది. కెమెరా కింద మనకు గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఇక్కడ మనకైతే ఒక ఫోటో ఉంటది. ఈ ఫోటో యాడ్ చేసే ముందు ఈ పైన మీకు ఒక షేప్ కింద ఒక వీడియో క్లిప్ ఉంటది. దాన్ని హైడ్ చేసేయండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది అది. ఓకేనా. ఇప్పుడు ఆ ఫోటో క్లిప్‌ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటది కదా, ఆ ఫోటోని ఇక్కడ నుంచి మీరైతే చేంజ్ చేసుకోండి. ఓకే. చేంజ్ చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు మై డియర్ అని ఉంటది. ఈ ప్లేస్‌లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఉంటది కదా, ఈ టెక్స్ట్ చేంజ్ చేసి ఏదైనా పెట్టుకోవచ్చు. దాని తర్వాత వీడియో క్లిప్‌ని హైడ్ నుంచి తీసేయండి. ఇలా క్లియర్‌గా రివీల్ అవుతుంది. ఒకవేళ సరిగ్గా అడ్జస్ట్‌మెంట్ కాలేదని అనుకుంటే కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే బాగా చేసుకోండి వీడియో క్లిప్‌ని. ఇప్పుడు బ్యాక్ వద్దాం. సెట్ అయిందా లేదా అనేది చూసుకోండి. చూడండి, బాగా సింక్ అయింది. ఇలాగైతే 3 గ్రూప్స్ ఉంటది. ఈ 3 గ్రూప్స్‌లో మీ యొక్క ఫోటో యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో మాత్రం నేమ్ కూడా ఉంటది. ఓకే. ఈ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. అంతే. దాని తర్వాత వీడియోని మీరైతే ఈజీగా సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.